జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని చాలండి. అంటే రెండో విషయం ఏంటంటే, ఒకని హెచ్చించాలన్నా ఆయనే, ఒకని తగ్గించాలన్నా ఆయనే. సో మనం అతిశయించడానికి మనలో ఏం లేదు. మనం ఎదగాలనుకున్నా, మనం ఎదగడానికి ప్రయత్నం చేసినా, మనం బలపరచబడాలి అని అనుకున్నా అది మన వల్ల సాధ్యము కాదు. మరి ఎవరి వల్ల సాధ్యం? ఒకరు హెచ్చించాలన్నా దేవుడే, ఒకరిని తగ్గించాలన్నా. పెంటకొప్ప మీద నుంచి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడే. దావీదు ఆ సింహాసనం మీద ఉన్న సౌలుని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా తనకు తాను చచ్చిపోయేలాగా మార్చగలిగింది దేవుడే. సింహాసనం నుంచి నెబుకద్నెజరు మహాచక్రవర్తిని గడ్డి మేయించింది దేవుడే. ఇంకా అర్థమవుతుందా? జైల్లో ఉన్న యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు ప్రధానమంత్రి పీఠ మీద కూర్చోబెట్టింది దేవుడే. ఒక సామాన్యమైన ఎస్తేరుని తీసుకొచ్చి రాణి సింహాసనం ఎక్కించింది దేవుడే. సింహాసనంపై రాణిగా కూర్చున్న గర్వపు ఛాయలతో కొట్టాడుతున్న వస్తీని తీసుకొచ్చి సామాన్యమైన ప్రజానికలో కలిపేసింది దేవుడే. అంటే ఒకరిని హెచ్చించేది దేవుడే, ఒకరిని దేవుడే. అందుకే ఏమన్నాడు? మనలో ఏముండకూడదట? అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఇంకేమున్నది? పొగరబట్టిన మాట్లాడకూడదని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే హెచ్చించేది దేవుడైనప్పుడు మనలో ఏమైనా ఉందంటారా? అంటే మనల్ని బలపరిచేది ఎవరు? ఇప్పుడు మనల్ని హెచ్చించేది ఎవరు? సో మన నోటి వెంట ఏమి రాకూడదండి? అహంకారపు మాటలు రాకూడదు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనకు వస్తీ కనబడుతుంది, రాణి అయిన వస్తీ. వాస్తవానికి ఆమె రాణి. అలాంటి స్థితిలో ఒకసారి ఆశ్వరేష్ రాజు గారు ఆయన ఒక గొప్ప విందు చేయించాడు. ఇంచుమించుగా ఎన్ని సంస్థానాలు ఉంటాయండి? 122 సంస్థానాలకి ఇంచుమించుగా ఆయన ఒక గొప్ప విందు చేయించాడు. చాలామంది రాజులు, సామంతులు చాలామంది వచ్చారు. ఆ సమయంలో వస్తీ చాలా సౌందర్యవతి. వస్తీ ఎలాంటి చెప్పండి? చాలా సౌందర్యవతి. సరే, రాజుగారు షండుల్ని పంపించాడు, రై మీరు వెళ్ళి రాణిగారిని తీసుకురండి రా అని అన్నాడు. అంటే సహజంగా రూల్ ప్రకారం ఏంటంటే చాలామంది మగవాళ్ళు ఉన్న ప్రాంతంలో రాణిగారు రావడం అనేది నిషిద్ధం.
అది రూల్కి వ్యతిరేకం. అంటే 10 మందిలోకి రాకూడదు అనేది. ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం లేవు కదా. సో అది ఆ సిచ్యువేషను. ఆవిడ రాకపోవడం కరెక్టే. కానీ కబురు పెట్టింది ఎవరు? మహారాజు గారు. కబురు పెట్టినప్పుడు కబురు తీసుకెళ్ళింది ఎవరు? ఆయన కింద పనిచేస్తున్న షండులు. అర్థమవుతుందా? అంటే రాణి సంస్థానంలో ఎవరు పనిచేసేవారు అని అంటే షండులు. అంటే ఎవరు అంటారంటే వాళ్ళని మగవాళ్ళని తీసుకొచ్చి, బలమైన మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సంసారానికి పని చేయకుండా వాళ్ళని మార్చి వాళ్ళని మాత్రం రాణి దగ్గర కాపలాగా పెట్టేవారు. కారణం ఏంటంటే రాణి పాడైపోకుండా ఉండాలి అని అంటే రాణి దగ్గర బలం కలిగిన వాళ్ళు ఉండాలి, కానీ పని చేయని వాళ్ళే ఉండాలి. అంటే సంసారానికి పని చేయని వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే రాణి గారి దగ్గర కాపలాగా పెట్టేవారు. అంటే వాళ్ళు మగవాళ్ళై ఉండాలి, ఎందుకంటే బలాఢ్యులై ఉండాలి కాబట్టి. కానీ పని చేయకూడదు. వాళ్ళు షండులు అని అంటాం. అంటే వాళ్ళు నపుంసకులే, కానీ పుట్టుకతో నపుంసకులు కాదు. రాణిగారి అంతఃపురంలో నియమించడం కొరకు, పని చేయడం కోసం వాళ్ళని నపుంసకులుగా మార్చారు. అర్థమవుతుందా? సో వాళ్ళు చేసుకున్నది కాదు. అలాంటి వ్యక్తులు పంపించినప్పుడు రాజుగారు కబురు పెట్టారు కాబట్టి 100% రాణిగారు ఏం చేయాలి? రావాలి. కానీ రాలేదు ఆమె. నేను రానని చెప్పండి రాజుగారికి అని అంది. ఆ అహంకారపు మాట ఎవరికి నచ్చలా? రాజుగారికి నచ్చలా. రాజుగారికి నచ్చలేదు కాబట్టి వెంటనే ఆ మాట తీసుకొచ్చి ఎక్కడ చెప్పాడు ఈయన? ఎక్కడ చెప్పాడు చెప్పండి? మొత్తం చాలామంది, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. రాజ దర్బారు జరుగుతుంది, విందు జరుగుతుంది. వాళ్ళందరితో అప్పుడే చెప్పాడు, అసలు మా రాణిగారు ఎంత సౌందర్యంగా ఉంటారో తెలుసా, అసలు మన రాజ్యంలోనే ఎంత సౌందర్యం నేను ఎక్కడా చూడలేదు, అందుకని అంత అందమైన అమ్మాయి మా కోటకి రాణిగా నేను చేసుకున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎవరు? రాజుగారు. చెప్పుకునేసరికి సహజంగా ఎవరైనా వివాహమైనప్పుడు అబ్బాయి అయినా అమ్మాయిని అందంగా ఉంటే మా ఆయనండి లేకపోతే మా ఆవిడండి చెప్పుకుంటారు కదండి. కొంతమంది పరిచయం చేయడానికి ఇష్టపడరులే. అంటే కొంచెం బాగుంటే, స్మార్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనం చెప్పడానికి ఇష్టపడతాం కదా. వస్తీ కూడా అంత సౌందర్యవతి. ఇంకా చెప్పాలంటే ఎస్తేరు కంటే సౌందర్యవతి ఆమె. అందుకని ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఇప్పుడు అనుకున్నాడు, నా భార్య ఎంతో అందంగా ఉంది, రాణి ఎంత అందంగా ఉందని ప్రపంచానికి, అంటే మొత్తం సంస్థానంలో అధినేతలందరికీ చూపించాలి అని అనుకున్నాడు ఆయన. కానీ ఆమె ఏమంది? అంతమందిలోకి వచ్చి రాణిగారు రానన్నారండి. ఎలా ఉంటుంది రాజుగారికి? ఒకసారి అలా అలా చూశాడు. అందరం ఎంతగా చూస్తున్నారు, ఏమనలేరు కదా రాజుగారిని. అనగలరా? అనలేదు. వాస్తవానికి ఈ విషయం ఇంట్లో చెప్పుంటే రాజుగారు అంత ఫీల్ అవ్వకపోదురేమో, అంతే కదా. కానీ ఎక్కడ వచ్చి చెప్పారు? సభలో, నిండు సభలో కొలువు జరుగుతుంది అక్కడ రాజ దర్బారులో. ఆ మాట చెప్పేసరికి రాజుగారి ఇగో ఎక్కడో హట్ అయింది. అవునా కాదా? అవునా కదా? ఇప్పుడు ఆలోచించండి, మీరు భార్యలు చాలామంది ఇంట్లో టార్చర్ పెడితే భర్తలు ఏమని అంటున్నారా? అంట్లా భరిస్తున్నారు. అవునా కాదా? కానీ బయట ఏమన్నా అంటే మాత్రం 4 బీగుతున్నాడుగా. అంటే అర్థమేంటి? నువ్వు లోపల ఎలాగైనా చావు, బయటకు వచ్చిన తర్వాత రెస్పెక్ట్ అని ఆయన ఉద్దేశం. అవునా కదా? అందులోనూ స్త్రీలు అంటే కొంచెం బాగా గట్టిగా ఉంటారు కదండి. అంటే బైబిల్ ప్రకారం మగవాళ్ళ కంటే బైబిల్ ఏం చెప్తుందంటే దీంట్లో మామూలుగా స్త్రీ బలహీనమైన ఘటం అని అన్నారు పేతురు గారు, అంతే కదండి. కానీ బైబిల్ ప్రకారం స్త్రీలు గట్టోళ్ళు, మేమే మెత్తని. ఎందుకో తెలుసా? ఆదాముని ఎలా తయారు చేశాడండి దేవుడు? మిమ్మల్ని ఎలా తయారు చేశాడు? అప్పుడు చెప్పండి, మట్టి గట్టిగా ఉంటుందా, ఎముక గట్టిగా ఉంటుందా? అంటే మనం మట్టి. అందుకే వాళ్ళు 2 కన్నీరు బొట్లు కార్చగానే మేము కరిగిపోతాం. ఎందుకు అనుకుంటున్నారు? అందుకే కరిగిపోతారు. అవ్వమ్మ గారు వచ్చి, అవండి తినరా, నా మీద ప్రేమ లేదా అని ఏడ్చేసరికి లొంగడే లేదా? దేవుని ప్రేమకు లొంగలేదు, కానీ భార్య 2 కన్నీటి బొట్లకు లొంగిపోయాడు. అది మీరు గట్టి, మేము మట్టి. బాగా ఆలోచించండి, దెబ్బ కరిగిపోతున్నాం. మీరే కట్టోళ్ళండి, దీంట్లో తిరిగిలేదు ఇంకా. అందుకనే తరతరాల నుంచి ఆధిపత్యం మీదే జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఇంకా ఇప్పుడు కూడా ఏం పుట్టుకొస్తున్నాయి? స్త్రీని అణిచేస్తున్నారు అని అంటున్నారు. ఇంకా ఎక్కడ అణిచేస్తున్నారండి? మీరు అణిచేస్తున్నారు పురుషుల్ని. నిజమా కాదన్న బ్రదర్? చెప్పాలా కదా? కాకపోతే పైకి మగమహారాజు కాబట్టి అహశ్వరేషు రాజులాగా పైకి అలా నిలబడి వస్తున్నారు. కానీ ఇప్పటికీ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే స్త్రీలు పెత్తనమే జరుగుతుంది కదండి కదా. ఇప్పుడు బాగా ఆలోచించండి. వస్తే ఆ మాట అనేసరికి
రాజుగారు ఒక్కసారి రాజు దర్బార్ అంతా చూశారు. ఏం చేద్దాం నాయన అని అంటే, రాజా ఈ మాట మన రాజ్యంలో ఉన్న సంస్థానంలో ఉన్న ప్రజలందరికీ తెలిస్తే ఏమంటారు రాజా? రాజుగారి భార్యే రాజుగారి మాట లేదు అని చెప్పి మిగతా సైనికులు, మామూలు సామంతరాజులు, మిగతా వాళ్ళకి ఏమంటారు? ఏయ్ మీ రాజుగారు నోరు మూసుకుని ఉన్నాడు, నీకేంటి ఆఫ్టర్ ఆల్ భట్టుడివి అని చెప్పి సైనికులు భార్యలు సైనికులు లెక్క చేయరు రాజా. కాబట్టి మరి ఏం చేద్దాంరా అని అడిగాడు ఆయన. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ మాట రాజ్య దర్బారులో రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందనుకోండి, మరి భటుల యొక్క భార్యలు విలువిస్తారా? రాజుగారి భార్య విలువలేదంటే ఆఫ్టర్ ఆల్ సైనికుడు భట్టుడు ఎంత అండి ఆఫ్టర్ ఆల్ కదా, అవునా కదా? అప్పుడు సైనికుడి భార్య ఏమంటదే, నువ్వు పెద్ద మిలిటరీ ఆఫీసులో ఫీల్, నువ్వు ఆఫ్టర్ ఆల్ భట్టుడు, నువ్వు రాజుగారి దగ్గర ఆఫ్టర్ ఆల్ బళ్ళెం పట్టుకు తిరిగాడు, నువ్వంతా పోజు కొడతావు ఇటు రా సింహాసనం మీద కూర్చున్న రాజుగారినే మా స్త్రీ జాతి లెక్క చేయలే, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బ్రతికెంత అనే రోజు వస్తాయి రాజా అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఆ మాట అనేసరికి మరి ఏం చేద్దాం అని అంటే, జనరల్గా రాజదర్బార్లో కానీ లేదా ఇప్పుడు సీఎం పేషీలో కానీ పిఎం పేషీలో కానీ కొంతమంది సలహాదారులు ఉంటారు కదండి, ఉండరా? సలహాదారులు ఉంటారు. అంటే ఇది ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ముఖ్య సలహాదారులు రాజ్యంలో పనిచేస్తారు. సీఎం పేషీలో కానీ పిఎం పేషీలో కానీ పనిచేస్తారు. సో రాజ్య దర్బార్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని అడిగితే అప్పుడు ఏమన్నారంటే, రాజా మిగతా స్త్రీలందరికీ నోరు రాకుండా ఉండాలి అని అంటే ఇమీడియట్గా ఆ రాణి పోస్ట్ నుంచి వస్తీ గారిని డిలీట్ చేసి వేరే రాణి గారిని సెలెక్ట్ చేయాలండి అని అన్నాడు. అంతే, చెయ్యండి రా శాసనం అన్నాడు. శాసనం చేశాడు, తిరిగిలేదు. రాణిగారు మీరు రానన్నారు కదా, ఇంకెప్పటికీ రావక్కర్లా, మీ పోస్ట్ ఊస్ట్ అయిపోయింది, ఇంకా మీరు రాజదర్బార్కి రావాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు రాణి హోదా అనుభవించిన ఆమెకు సడన్గా ఏమైపోయింది? ఇప్పుడు రాణి పోస్ట్ ఎగిరిపోయింది. ఇప్పుడు చాటించాడు, రాయ్ ఇప్పుడు ఎవరైనా మరలా రాణిగారు అంటే సహజంగా ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్న ఆమెనే కదండి చేసుకుంటారు, రాజుల కుటుంబంలో పుట్టిన ఆమెనే చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? రాణి కుటుంబంలో పుట్టాల్సిన అవసరంలా, రాజు కుటుంబంలో పుట్టాల్సిన అవసరంలా, సమాజంలో ఎవరన్నా సరే వాళ్ళు పోస్ట్ పెట్టుకోమనరా అని సంస్థానాలు చాటింపు ఇచ్చారు. ఆ చాటింపు విన్నప్పుడు మొత్తం మీద ఎస్తేరు వింది, బహుశా మొర్దెకై కూడా విని ఉంటాడు. ఎస్తేరు అనుకుని ఉంటుంది, అంత నేను కూడా బాగానే ఉన్నాను కదా, సో నేను ఎలిజిబుల్ అవ్వచ్చేమో. ఇప్పుడు పోస్ట్ పెట్టుకుందంటే ఆశ లేకుండా పెట్టుకుని ఉంటుందా? ఆశ ఉండి ఉంటుంది కదండి. ఇప్పుడు రాణి పోస్ట్ కావాలని ఏ అమ్మాయి కోరుకుంటుంది కదా. సో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఇస్తారు, నువ్వు బాగుంటావు, చాలా స్మార్ట్గా ఉంటావు, పేద కుటుంబంలో పుట్టావు, కానీ అసలు నువ్వు రాణి కుటుంబంలో పుట్టాల్సిన స్థాయి, నీ గ్లామరు అది అని కొంతమంది అనుంటారు. బహుశా అనకుండా పోస్ట్ పెట్టుకుందా అంటే బహుశా అనుకుని ఉంటుంది, ఓకే మనకు కూడా కొంచెం బాగున్నాం, స్మార్ట్గా ఉన్నాం, మనం కూడా సెలెక్ట్ అవ్వచ్చేమో, తప్పే ఉంది పెట్టుకుందాం. మొర్దికే కూడా పెన తండ్రి వచ్చాను అనుకుని ఉంటాడు, మా ఇస్తారు సెలెక్ట్ అవుద్దిలే, ఎందుకంటే ఇప్పుడు గుణవంతురాలు, పైకి క్యారెక్టర్ కూడా ఉంది, దేవుడు ఎలాగో సెలెక్ట్ చేస్తాడు, పనికి మాలింది కాదు. అర్థమవుతుందా? కొంతమందికి అందం ఉంటే గుణం ఉండదు, అర్థమైందా? అందం లేకుండా గుణం ఉన్నా పర్వాలా, కానీ గుణం లేకుండా అందం ఉంటే దరిద్రం, అది వేస్ట్. ఇప్పుడు చాలా సౌందర్యంగా ఉన్న అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదనుకోండి, పెళ్లి చేసుకున్నవాడు ఏం చేస్తాడు? దరిద్రం ఈ కొంపలాంటి తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఇంకా ఊరు పాలు అనమాట, అందం అందరి పాలు అంటారు కదా సమాజంలో. ఏం ఉపయోగం ఇంకడికి? ఒకటే భర్త కాదు, ఇంకా సమర స్త్రీలాగా ఊరంతా భర్తలే అంటారు కొంతమందికి. ఆలోచించండి. బట్ మొర్దెకై దృష్టిలో ఎస్తేరు అందగత్తే కాదు, గుణవంతురాలు కూడా. ఎలాంటి చెప్పండి? ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నా కుమార్తె గుణవంతురాలు, ఆత్మీయురాలు, అందగత్తి, అన్నిటికన్నా దేవునికి విలువనిచ్చే అమ్మాయి కాబట్టి ఈమె తగ్గింపే ఖచ్చితంగా ఈమెను హెచ్చిస్తుంది, దేవుడు ఈమెను హెచ్చిస్తాడు అనే నమ్మకం, ధైర్యం ఎవరిలో ఉంది? మొర్దెకైలో ఉంది. అందుకనే నువ్వు కూడా పెట్టుకోమ్మా అన్నాడు. అన్న తర్వాత అప్పటి వరకు మొర్దెకై అండర్లో పెరిగింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంతకాలం ఉండాలి అక్కడ? ఎంతకాలం ఉండాలి? చదువురండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ స్త్రీల పరిమళ అంటే 12 మాసములు. ఎన్ని మాసములు అండి? అంటే ఎంతకాలం?
సంవత్సరం. ఎంతకాలం చెప్పండి? ఇప్పుడు బాగా ఆలోచించండి. సంవత్సరం పాటు ఎక్కడ ఉండాలి? రాజంతఃపురంలో ఉండాలి. ఈ సంవత్సరం పాటు రాజంతఃపురంలో ఉండాలి. సంవత్సరం పాటు ఇంటికి వెళ్ళడానికి ఉందా? తల్లిదండ్రులు కలవడానికి ఉందా? మధ్యలో సెలవులు ఏమైనా ఉన్నాయా? 6 నెలల తర్వాత సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు ఏమైనా ఉన్నాయా? సంవత్సరం వరకు ఏ సెలవులు లేవు. అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకంటే దారుణం అనమాట. సంవత్సరం పాటు ఇక రాజదర్బార్లోకి వెళ్తే ఇంకా బయటికి రావడానికి లేదు. 6 మాసములేమో గోపరస తైలముతో, అంటే రోజు పెర్ఫ్యూమ్స్ కొట్టడం వాళ్ళకి. ఇంకో 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీలు పరిమళ క్రియల కొరకైన. మరి అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం పాటు కూడా మంచి పెర్ఫ్యూమ్స్ ఇస్తారు, మంచి ఫేస్ క్రీమ్స్ ఇస్తారు, బాడీ స్మూత్ క్రీమ్స్ ఇస్తారు, దానికి సంబంధించిన అందంగా ఫేషియల్ చేసి అన్ని రకాలుగా అందంగా తయారు చేయడానికి చాలామంది పనులు పెట్టారు. ఇలా లేవడం, తినడం, పెర్ఫ్యూమ్స్ పూసుకోవడం, పడుకోవడం, అందాన్ని పెంచుకోవడం, ఇంకే పని లేదు వీళ్ళకి. ఎంతకాలం? సంవత్సరం పాటు. మిగతా తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ రాజదర్బార్ చుట్టూ కనబడలేదు, కానీ మొర్దికాయ గారు మాత్రం ఆ చుట్టే తిరుగుతున్నాడు. ఎందుకని? పాపం అంతకాలం వాళ్ళు ఎప్పుడు దూరంగా లేరు, ఎప్పుడు కలిసి ఉండేవారు కూతురుతో. అలా కనబడతా ఉంటే ఆ దూరం నుంచి చూసుకున్నాడు. రోజు బాగానే ఉన్నాను. ఏంటి డాడీ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావు అన్నట్టుగా ఇస్తారు వస్తుంది. ఎక్కడి నుంచి? కోటలోంచి, అక్కడి నుంచి వస్తుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు అందరి ఊహలు ఎలా ఉంటాయి చెప్పాలా? సంతోషంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారా? ఇప్పుడు రాజభోజనం పెడుతున్నారు, పట్టు పరుపులపై పడుకోబెడుతున్నారు, రోజు పెర్ఫ్యూమ్స్. ఇంకా చెప్పాలంటే పేద పిల్లలు కూడా అక్కడికి వచ్చేసారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సడన్గా ఏమైంది? మారిపోయింది. నగలు వేసుకున్నారు, పట్టు వస్త్రాలు వేసుకున్నారు, రాజభోజనం చేస్తున్నారు, పెర్ఫ్యూమ్స్ కొట్టున్నారు. వాళ్ళ లైఫ్లో కొనుక్కోలేని పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా వాడేస్తున్నారు వాళ్ళు. అంతే కదండి? అంత అద్భుతమైన లైఫ్ అక్కడికి వెళ్ళాక వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు అందరికీ హోప్ ఉంటుందిగా. ఏంటి హోప్ అని అంటే, నేను రాణి అయిపోతానంటే నేను అనుకుంటాను వీళ్ళు ఒకరికొకరికి అసూయ వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. అందులో స్త్రీలు ఒక చోట కూడారంటే పెంటే అసలు మామూలుగా ఉండదు. పురుషులు 100 మంది ఉన్నా పర్వాలేదు, కానీ స్త్రీలు 2 ఉన్నారంటే దరిద్రమేది. నిజమే కాదా? మీరే చెప్పాలా? ఎందుకని? ఒకరంటే ఒకరికి కుదరదండి. స్త్రీలు మరీ దారుణంగా ఉంటారు. ఆవిడేమన్నా ఒక నాగ ఎక్కువ వేసుకుంటే ఈవిడ ఊరుకోదు. ఆవిడ కొంచెం ఏమన్నా ఎక్కువగా, హేగే గారు ఏమన్నా ఎక్కువగా కొంచెం ఆవిడతో మాట్లాడితే వీళ్ళు ఊరుకోరు. అంటే మాకివ్వా, మేము స్పెషల్ కాదా అని చెప్పి ఈలోగానే గొడవలు వచ్చేస్తాయి వీళ్ళిద్దరికి. అంటే సంవత్సరం పాటు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా కొన్ని సమస్యలు వచ్చే ఉంటాయి, పైకి రావు కదా. ఎందుకని? ఎవరైనా అక్కడికి రాజు హేగే అంటే వాళ్ళని ఎవరికి అప్పగించారు? హేగే గారికి అప్పగించారు. అంటే హేగే వచ్చేసరికి కాముగా ఉండాలి. ఒకవేళ ఆయన దృష్టిలో బ్యాడ్ ఇంప్రెషన్ పడింది అనుకోండి, రాజుగారికి బ్యాడ్గా రికమెండ్ చేస్తాడు కదా ఆయన, అవునా కదా? సో ఆయన వెళ్ళేసరికి వీళ్ళు హడావిడి ఎలా ఉన్నా, హేగే గారు వచ్చేసరికి మాత్రం ఎలా ఉండేవారు? వీళ్ళు కాముగా ఉండేవారు. అంటే సంవత్సరం అంతా దగ్గర ఒకే ప్రాంతంలో ఉన్నారు, ఒకే ప్రాంతంలో తిన్నారు. ఇలా ఉండడం వల్ల వాళ్ళ మధ్య చాలా విభేదాలు ఖచ్చితంగా వచ్చే రావని మీరు అనుకుంటారా? కదా, మీరు ముందే అనుకుంటారు. ఎందుకంటే స్త్రీలు కదా, మిమ్మల్ని అట్లా స్త్రీ యొక్క తత్వమే నిజమే కదా? స్త్రీ తత్వం అంతే. ఇద్దరు స్త్రీలు ఒక మనసు ఉండదు. 2 పురుషులు కలిసి పని చేయగలరు, కానీ 2 స్త్రీలు కలిసి పని చేయలేరు. ఇది నిజం. ఒకవేళ పైకి పని చేసినట్టున్నా ఎక్కడి నుంచి చేయరు, పైకి మాత్రం కలిసే ఉంటారు. అబ్బో డబ్బా మామూలుగా ఉండదు. డబ్బాలో రాళ్ళు ఎట్టి సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది? గలగల్లా ఆడిపోతూ ఉంటుంది. కానీ అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది పైకి బాగా మాట్లాడుకుంటారు, తేనె పూసినట్టే మాట్లాడుకుంటారు, కానీ అంతరంగంలో ఉందా? అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నేను అనుకుంటాను భవిష్యత్ పురుషులు కొంతవరకు బ్యాటరీ విషయంలో ఏదైనా మాట్లాడుకుంటే నచ్చకపోతే దూరంగా పడి ఉంటారు, నచ్చితే కలిసి పని చేస్తారు, కానీ ఇలా మాత్రం ఉండరు. కానీ స్త్రీల్లో మాత్రం చాలా కదండి. అంటే నేను స్త్రీలకు వ్యతిరేకం కాదమ్మా. మళ్ళీ ఇప్పుడు స్త్రీ ఉద్యమాలు ఏమన్నా స్టార్ట్ అయినాయి అంటే నేను మళ్ళీ నాకు ఇబ్బంది. సరే, ఏదైనప్పుడు కూడా అందరూ ఒక ప్రాంతంలో ఉన్నారు. ఒక ప్రాంతంలో ఉన్న తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏ గారు చెప్తున్నాడు, అమ్మా రాణిగారు పోస్ట్ సెలెక్ట్ చేసే సమయం వచ్చింది, రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. సో మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి, చాయిస్ ఈజ్ యువర్స్. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎవరు రాణి అవుతారో ఇంకంతే చూసుకోండి అన్న. నేను అనుకుంటాను బహుశా హేగే గారు అనుకుంటాడు, వీళ్ళు సెలెక్ట్ అవ్వరు కానీ ఇస్తే సెలెక్ట్ అయిపోద్ది అని హేగే అనుకుంటాడు.
జనరల్గా బైబిల్ ప్రకారం ఆత్మీయంగా మనం ఏం చెప్తామని అంటే రాజు అంతఃపురం అనగా దేవుని మందిరం, అప్పగించబడిన హేగే అనగా దైవజనుడు. అర్థమవుతుందా? రాజు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చడానికి ఈ అంతఃపురంలో విడిదిల్లుగా ఇక్కడ హేగేగా అంటే దైవజనుడు ఇక్కడ ఈ ప్రాంతంలో తర్ఫీదునిస్తూ ఉంటాడు. అప్పుడు హేగేగా మేమేమనుకుంటామంటే ఎవరు చేరతారో ఎవరు ఇక్కడ విడవబడతారో మాకు అర్థమవుతూ ఉంటుంది. చెప్తాడా హేగే? చెప్పాడు అక్కడ నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళవు, నువ్వు ఉండిపోతావు అని చెప్పాడు ఎవరితో అయినా? చెప్తే మొహలు మాడిపోవండి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే మంచి ఆత్మీయంగా ఉన్నారనుకోండి, ఎక్కడైనా కొంచెం తేడా ఉందని చెప్పి ఊరుకుంటారా? మేము ఇంత మంచిగా ఉన్నా చంబస్ట్ గారు ఏంటండి ఇలా అన్నారేంటండి అని అంటారు. నువ్వు చేసిన పని చెప్తావా? చెప్పవుగా కదా. సో అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే అంతఃపురం అనగా విడిదిల్లి ఈ ప్రాంతం, దేవుని సన్నిధికి చేర్చడానికి అది హేగే అనగా దైవజనుడు. సరే, విషయం ఏంటంటే మనం భౌతికపరమైన విషయాలు చూస్తున్నాం. సరే, జరిగింది. రాణిగారి దగ్గరికి వెళ్ళే సమయంలో, రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయంలో, సెలెక్ట్ చేసుకునే సమయంలో రాజుగారు ఒక మాట అన్నాడు, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఏ వస్త్రాలు కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఏ నగలు కావాలో సెలెక్ట్ చేసుకోండి, చాయిస్ మీదే అని అంటే ఒక్కొక్కరు వస్తున్నారు. హేగే అప్పుడు రాణి అయిపోయినట్టు, హేగే తీసుకురా అని అంటున్నారు. అమ్మ ఇది ఎంత పూజ కొడుతుందిరా అనుకుని ఉంటాడు హేగే, అనుకుని ఉంటాడు కదండి. ఓ మాట చదువుదాం, ఒకసారి చదవండి. ఒకసారి 2వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చదవండి. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరును అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట. చాలండి. అంటే ఏమేం కావాలో అదేం చేయబడుతుందట? చెప్పాలి గట్టిగా. ఎలా చూడండి, నా వైపు చూడండి. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వాల్సిందే, దాంట్లో చాయిస్ లేదు. ఒక్కొక్కరు వస్తున్నారు, నాకు ఈ నక్క కావాలంటున్నారు, ఈ బట్టలు కావాలంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఎస్తేర్ ఏమని తెలుసా? చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆత్మీయంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హేగే గారి దగ్గరికి వెళ్ళింది, అమ్మా ఎవరికి నచ్చింది వాళ్ళు కోరుకుంటున్నారు, మరి నువ్వు ఏం కావాలో నువ్వు కూడా కోరుకో, అందరికి ఇచ్చిన చాయిసే నీకు కూడా ఇస్తున్నా అని అంటే ఎస్తేర్ ఏమని తెలుసా? అయ్యా మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, చాయిస్ మీది. అదేంటమ్మా, మిగతా వాళ్ళందరూ చాయిస్ వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన నాకు కావాలంటున్నారు, వాళ్ళకి నచ్చిన దుస్తులు కావాలంటున్నారు, వాళ్ళకి నచ్చిన ఈ పెర్ఫ్యూమ్స్ కావాలని అడుగుతున్నారు. నాకు ఈ సెంట్ వద్దు, ఆ సెంట్ కావాలి, ఈ స్మెల్ పడదు, ఆ స్మెల్ పడదు, ఇవన్నీ చెప్తున్నారు. ఈ కలర్ నాకు నచ్చదు, ఆ కలర్ నాకు నచ్చదు, ఈ టైప్ నాకు నచ్చదు, ఈ మోడల్ నాకు నచ్చదు, ఈ అంచు చీర నాకు నచ్చదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు కదా. నువ్వేంటమ్మా కొంచెం స్పెషల్గా అడుగుతున్నావేంటి? నాకు నచ్చింది నేను ఎలా ఇస్తా అంటే, లేదయ్యా ఇంతకాలం మమ్మల్ని దగ్గరుండి కాచావు కదా, ఇంతకాలం దగ్గరుండి మమ్మల్ని పోషించావు కదా, రాజుగారు ఎలా ఉంటారో నేను చూడలేదు, నువ్వే నాకు రోజు కనిపిస్తున్నావు, కాబట్టి నా బాగోగులు చూసుకునే అంత ప్రేమ నీలో ఉందని నేను గమనించగలిగాను, కాబట్టి మీరు ఏది ఇస్తే అది ఇవ్వండి అయ్యా అంది. అంటే అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళందరూ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, కానీ ఎస్తేర్ కోరిందండి. మిగతా వాళ్ళందరూ గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ సొంత ఆలోచనలు అంతఃపురంలో హేగే దగ్గర ప్రదర్శిస్తున్నారు, కానీ ఎస్తేర్ తన సొంత ఆలోచన ప్రదర్శించలా. హేగే గారి చేతికి అప్పగించుకుంది, నువ్వు ఎలాగంటే అలానయ్యా, మీరు ఏ నగ ఇస్తే అదేనయ్యా, మీరు ఏ పెర్ఫ్యూమ్ ఇస్తే అదేనయ్యా, మీరు ఏ శారీ ఇస్తే అదేనయ్యా, మీరు ఏ స్లిప్పర్స్ ఇస్తే అవేనయ్యా, మీరు ఏది ఇచ్చినా అదే కట్టుకుని వెళ్తాను, ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? నేను అనుకుంటాను, ఎస్తేర్ ఇలా అనుకుంటుంది, తన జ్ఞానవంతురాలు కదా, ఇలా అనుకుని ఉంటుంది. ఇంతకాలం రాజుగారి దగ్గర పనిచేసిన హేగేకి, రాణిగారిని దగ్గరుండి చూసిన హేగేకి, రాణిగారు ఎలా రెడీ అవ్వాలో, ఏ వస్త్రాలు ధరించాలో, రాజుగారికి ఏది ఇష్టమో హేగే గారికి తెలీదా? మిగతా వాళ్ళకి అది అర్థం కాలా. మిగతా వాళ్ళు తమ సొంత ఆలోచనను, సొంత పెత్తనాన్ని, సొంత ఇష్టాన్ని అక్కడ ప్రదర్శిస్తే, ఎస్తేర్ ఆత్మీయురాలు, ఎస్తేర్ ఏమనుకుందో తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చే కంటే రాజు ఇష్టం ఎలా ఉందో నాకు తెలీదు డైరెక్ట్గా, కానీ ఎవరికి తెలుసు? పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని ఇష్టం డైరెక్ట్గా నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఆత్మీయురాలు అయితే, జ్ఞానవంతురాలు అయితే ఎస్తేర్ లాగా ఏం చేస్తావు తెలుసా? అయ్యా
దేవుని అంతఃపురలో నేను చేర్చబడాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. కానీ నా దైవజనుడు ఉన్నాడే, ఆయనకు తెలుసు ఎలా ఉంటే నేను ఆయన రాజ్యం చేరతానో, ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు కదా. సో దైవజనుడి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం అనే ఆలోచన ఎవరిలో రావాలా? విశ్వాసులో రావాలి. ప్రతి విశ్వాసులో రావాలి. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలెను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.